నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. కళ్ళుండి గుడ్డివాళ్ళ గురించి, కళ్ళున్న గుడ్డివాళ్ళ గురించి వినడమే కానీ ఎప్పుడు చూడలేదు సార్ అంటారా? నేను చెప్తాను. కళ్ళున్న గుడ్డివాళ్ళ గురించి ఒక్కసారి ఈ ఆహ్వానాన్ని చూడండి. చాలా క్లియర్గా కళ్ళున్న గుడ్డివాళ్ళు ఎవరు అనేది మీకు కనిపిస్తుంది. ఈ ఆహ్వానం ఏంటో చెప్పనా? క్యూబా సంఘీభావ సదస్సు, సిపిఐఎం సిపిఐ పార్టీల ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా శ్రీ ఎమిలియో లొజాడా, క్యూబా కమ్యూనిస్టు పార్టీ అంతర్జాతీయ విభాగ అధిపతి. సమయం 25 ఏప్రిల్ 2025 సాయంత్రం 5 గంటలకు. స్థలం సుందరయ్య విజ్ఞాన కేంద్రం, బాగ్లింగంపల్లి. సిపిఐఎం సిపిఐ తెలంగాణ రాష్ట్ర కమిటీలు. అర్థమైందా? వీళ్ళని కళ్ళుండి గుడ్డివాళ్ళు అని ఎందుకన్నాను అనేది. ఇక క్యూబాలో 1961 నుంచి కూడా కమ్యూనిస్టు పార్టీలే, కమ్యూనిస్టు రాజ్యం ఏలుతూ ఉంది. ఇక రష్యా అక్కడికి సంబంధించి మిసైల్ సంబంధించి పెట్టాలి అనుకోవడము, ఆ తర్వాత క్యూబా మిసైల్ క్రైసిస్ రావడం, ఇది మనందరికీ తెలిసిందే. దీని గురించి నేను పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత అక్కడ ఫైనాన్షియల్గా క్రైసిస్ రావడము, క్యూబా చితికిపోవడం మనందరికీ తెలిసిందే. అండ్ మీకు అందరికీ తెలుసో లేదో, క్యూబా ఒకప్పుడు పంచదార తయారు చేయడంలో, చక్కెర ప్రొడక్షన్లో ప్రపంచంలోనే నెంబర్ 1గా ఉండేది. కానీ 1961 నుంచి టిల్ నౌ కమ్యూనిస్టులే పాలిస్తున్నా కూడా తినడానికి తిండి లేని పరిస్థితికి వచ్చింది. చేతులారా క్యూబాని సర్వనాశనం చేసేసి కమ్యూనిస్టు భావజాలంతో, వీళ్ళ ఐడియాలజీ గొప్పదైతే, వీళ్ళ ఆలోచనలు గొప్పదైతే, విప్లవ మార్గంగా ఉంటే, చక్కెర తయారీలో ప్రపంచంలో నెంబర్ 1గా ఉన్న క్యూబా ఈరోజు ఆర్థిక సంక్షోభంలోకి ఎందుకు వెళ్ళింది అంటే, వీళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయి అని చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణగా నేను చెప్పాను. క్యూబాను మింగ మెతుకు లేకుండా చేసేసి తెలంగాణలోని సుందరయ్య భవన్లో కూర్చొని మీసాలకు సంపంగి నూనె రాసుకుంటారు కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు. అన్న, పశ్చిమ బెంగాల్లో హిందువుల మీద దమనకాండ జరుగుతోంది. హిందువులు ఇల్లు వదిలి పారిపోతున్నారు. వాళ్ళకు సంఘీభావంగా కనీసం ఒక ఫ్లెక్సీ కూడా పట్టుకోలేకపోయినరు. ఏమనో, భారతదేశంలో ఉంటూ భారతదేశ ఫలాలను తింటూ మీరు అనుభవించడానికి, మీకు ఆస్తులు ఉండడానికి, మీ పిల్లలు ఎదగడానికి భారతదేశం కావాలి, భారతదేశంలోని వనరులు కావాలి. కానీ మీరు సంఘీభావం తెలపడానికి క్యూబా కావాలి. ఇదెక్కడి సోజ్యమన్నా? అర్థం కాక అడుగుతున్నా. తెలంగాణలో ధాన్యం అమ్ముడు పోక రైతన్నలు కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నారు. కమ్యూనిస్టు పార్టీలు అంటేనే రైతుకు అండగా ఉండాల్సిన వాళ్ళు కదా. మరి వాళ్ళ కన్నీళ్ళ మీద సంఘీభావ సదస్సు పెట్టడం, ఇక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కనీసం ఒక ఫ్లెక్సీ పట్టుకోవడం రాలేదు. క్యూబా సంఘీభావ సదస్సు ఎందుకన్నా? అంటే దేన్ని డైవర్ట్ చేయడానికి? భారతదేశంలో కమ్యూనిస్టుల గురించి పట్టించుకునే దేవుడు అయిపోయింది, మా కాలం చెల్లిపోయింది, కాబట్టి క్యూబాలోనైనా మా ఉనికిని చాటుకోవాలంటే భారతదేశంలో కూడా మాకు సంబంధించి సంఘీభావ సదస్సులు పెడుతున్న కమ్యూనిస్టు పార్టీలు ఉన్నాయి అనుకోవడానికా? ఇదంతా మేలి పండు చూడు మేడిమై ఉండును, పట్ట విప్పి చూడు పురుగులుండు అన్న చందాగా మీ మెరుపు తత్వాన్ని చూపించడానికా? దేనికోసం? ఈ దేశంలో జరుగుతున్న అనేక సంఘటనల మీద మౌనంగా నోరు మూసుకొని ఉన్న మీరు క్యూబా సంఘీభావ సదస్సు అనేది ఏర్పాటు చేయడం చాలా ఆశ్చర్యంగా ఉంది నిజంగా. అది ఇలాంటి టైంలో వర్క్ బోర్డు సవరణ చట్టాన్ని అనే పేరుతో, దాని నిరసనలు అనే పేరుతోటి హిందువులను ఒక పక్క నుంచి ఊచకోత కోస్తుంటే, దానికి సంబంధించి సజీవ సాక్ష్యాలుగా చాలా మంది ముందుకొచ్చి చెప్తుంటే, మౌనంగా ఉన్న మీరు క్యూబా సంఘీభావ సదస్సు పెట్టి దానికి అంతర్జాతీయ ఎవరైనా కమ్యూనిస్ట్ విభాగ అధిపతిని పిలిపించి చాలా పెద్ద ఎత్తున సదస్సు నిర్వహిస్తున్న మీకు ఈ దేశంలో సమాధానం దొరకని ప్రశ్నలకు సంబంధించి పోరాటం చేయాలని, సంఘీభావం తెలపాలని, అండగా ఉండాలని, మద్దతుగా మారాలని ఎందుకు అనిపించట్లేదు? పోనీ క్యూబాలో మీరేమన్నా వెలగబెట్టారా అంటే అది మీరే చెప్పాలా. ఏమిటి ఆ క్యూబా పరిస్థితి అనేది మీరే చెప్పాల్సిన అవసరం ఉంది. ఇదండి, ఇందాకే చెప్పా కదా, మింగ మెతుకు లేకపోయినా మీసాలకు సంపంగి నూనె అని కొందరి మాటలు, కొందరి తీరు నిజంగా ఆశ్చర్యంతో పాటు అర్థం కానట్టుగా ఉంటాయి. మరి ఈ సంఘీభావ సదస్సు అవసరం ఏంటి అనేది మీకు ఏమన్నా అనిపిస్తుందా? అసలు ఇది సంఘీభావ సదస్సా, డైవర్టింగ్ సదస్సా?
భారత్లో ఉనికి లేకుండా పోయింది కాబట్టి కనీసం క్యూబాలోనైనా ఉనికి చాటుకోవడం కోసం ఏదో అలా మేము ఉన్నాం అని చెప్పుకోవడం కోసం జరుపుకుంటున్న ఒక సదస్సు అనుకోవాలా? నాకైతే అర్థం కాలే. మీకేమన్నా అర్థమైతే కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్ కి సపోర్ట్ గా నిలవండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం అలాగే ప్రజా సమస్యలు తెలియజేయడానికి 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.